నమస్తే అండి అందరికీ. లైట్ వెయిట్ కలెక్షన్స్ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. బికాజ్ చాలా మెంబర్స్ 4 తులాస్ లోపు, 2 తులాస్ లోపు ఏమైనా ఉంటే చూపించమని అడుగుతున్నారు. ఐ ట్రైడ్ మై బెస్ట్. నేను ఎక్కడికెళ్ళినా సరే ఐదర్ హెవీ వెయిట్‌లో చూపిస్తాను బ్రైడల్ కలెక్షన్స్, లేదంటే లైట్ వెయిట్ కాన్సెప్ట్‌లో చూపిస్తానండి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ లైట్ వెయిట్ కలెక్షన్స్ అండ్ దిస్ వీడియో ఈస్ ఫ్రమ్ స్వర్ణకంచి, పీజాదిగూడ బ్రాంచ్. సో కమింగ్ టు ద కలెక్షన్స్, ఈరోజు మనం చూస్తున్నది నక్షి కాంబినేషన్‌లో ఉన్న బ్రైడల్ సెట్ అండి. ఈ సెట్‌ని మీకు ఇంకా డీటెయిల్‌గా అర్థం కావడానికి నేను సెపరేట్‌గా చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం షార్ట్ చూద్దాము. ఒక్కసారి షార్ట్ నెక్లెస్‌ని చూడండి. ఇది నెట్ వెయిట్ వచ్చేసి 22.571 గ్రామ్స్‌లో ఉందండి. అంటే అప్రాక్సిమేట్లీ 2.5 తులాస్‌లో ఉందన్నమాట. 3 తులాస్ లోపు. నెక్లెస్ డీటెయిల్స్ వస్తే ఫ్లోరల్ కాంబినేషన్‌లో లక్ష్మీదేవి అమ్మవారినిచ్చి గ్రీన్ ఎమరల్డ్ బీడ్స్‌తో హ్యాంగింగ్స్ ఇచ్చారు. అదే కాన్సెప్ట్‌లో ఒకసారి లాంగ్ హారం కూడా చూద్దామండి. ఇది మనం సెపరేట్‌గా తీసుకున్నా బావుంటుంది. లేదంటే ఈ 2 కాంబినేషన్‌లో ఎవరైతే బ్రైడ్స్ ఉన్నారో వాళ్ళకైనా బావుంటుంది. ఈ హారం వచ్చేసి 53.281 గ్రామ్స్‌లో ఉందండి. అంటే 6 తులాస్ లోపే ఉందన్నమాట. ఆ ఫినిషింగ్ అండ్ కార్వింగ్ చూసారా ఎంత డీటెయిల్‌గా ఇచ్చారో, చాలా నీట్‌గా వచ్చిందండి. అండ్ మనకెక్కడ పర్ల్స్ అండ్ బీడ్స్‌తో ఓవర్‌లాప్ కాకుండా చాలా మినిమల్‌గా ఇచ్చారనమాట. అండ్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ నెక్లెస్‌లో ప్రతి సైడ్, ప్రతి బిట్, ప్రతి కార్నర్ చూపించడానికి ట్రై చేస్తానండి. ఒక్కసారి డీటెయిల్‌గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ నాకు ఈ బుట్టలు కూడా చాలా బాగా అనిపించాయండి. బికాస్ ఎలాంటి జ్యువెలరీకైనా సరే ఈజీగా పేరప్ చేయొచ్చు. అండ్ దే ఆర్ ఇన్ 28.253 గ్రామ్స్, అంటే 2.8 తులాస్‌లో ఉన్నాయన్నమాట. అండ్ ఈవెన్ డిటాచబుల్ ఆప్షన్ కూడా ఉందండి. మనం స్టడ్ లాగా కూడా వాడొచ్చు. అండ్ ఈవెన్ ఇప్పుడు మనకి చాందబాలి స్టైల్ ఆఫ్ హ్యాంగింగ్స్ కూడా చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయండి. చాలా డిఫరెంట్ షేప్ ఆఫ్ హ్యాంగింగ్స్‌తో వస్తున్నాయి. అండ్ దే ఆర్ ఇన్ 12.6 గ్రామ్స్. అగైన్ నేను ఇంకొక బ్యూటిఫుల్ బ్రైడల్ సెట్ చూపిస్తానండి. దే ఆర్ ఇన్ కంప్లీట్లీ నక్షి కాంబినేషన్. షార్ట్ అండ్ లాంగ్ రెండు డిఫరెంట్ పాలిష్‌లో ఉంటాయి. ఫస్ట్ నేను లాంగ్ చూపిస్తాను. లాంగ్ హారం చాలా సింపుల్‌గా లక్ష్మీదేవి అమ్మవారి మోటివ్స్‌తో ఇచ్చారు. అండ్ పైన పార్ట్ అంతా మనకి లీవ్ షేప్ మోటివ్స్ ఇచ్చి, కింద కంటిన్యూయస్‌గా మనకి లక్ష్మీదేవి అమ్మవారి మోటివ్స్‌తో లక్ష్మీదేవి అమ్మవారి లాకెట్ ఇచ్చారనమాట. కొంచెం డిఫరెంట్ స్టైల్ కాంబినేషన్, కానీ చాలా బాగుంది. అండ్ ఈ లాంగ్ చైన్ బ్యూటీని ఎన్హాన్స్ చేయడానికి మనకి గ్రీన్ ఎమరల్డ్ బీడ్స్‌తో హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు. సో ఈ లాంగ్ చైన్ వచ్చేసి 48.458 గ్రామ్స్‌లో ఉందండి. అంటే 4.8 తులాస్‌లో. నెక్స్ట్ ఈ నెక్లెస్ వచ్చేసి కొంచెం పాలిష్ డిఫరెంట్‌గా ఉందండి. లేదు అని అనుకుంటే మీరు బ్లాక్ పాలిష్‌లో వెళ్ళొచ్చు. లేదు అంటే సింపుల్‌గా యెల్లో పాలిష్‌లో పెట్టుకోవచ్చు. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 18.723 గ్రామ్స్‌లో ఉందండి. అండ్ లుక్ ఎట్ దట్ కార్వింగ్, ఎంత డిఫరెంట్‌గా ఇచ్చారు. మిడిల్‌లో లక్ష్మీదేవి అమ్మవారు, కింద హ్యాంగింగ్స్ వచ్చేసి ఫ్రెష్ వాటర్ పర్ల్స్ అండ్ కాసు కాంబినేషన్‌లో. నేను లాస్ట్ టైం స్వర్ణకంచిలో సింగిల్ చైన్ విత్ ఇటాలియన్ లాకెట్స్ అండ్ బీడ్స్ చూపించాను. ఇంకేమైనా చూపించమని అడిగారు. సో సింగిల్‌గా వేసుకోవడానికి ఇలాంటివి కూడా చాలా బాగుంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి 2.9 గ్రామ్స్‌లో ఉంది. అండ్ సెకండ్ వన్ 4.478 గ్రామ్స్‌లో ఉందండి. మనకి గ్రీన్ బీడ్స్ విత్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ కాంబినేషన్‌లో ఇచ్చారు విత్ 2 లైన్ స్ట్రింగ్స్. ఇంకా కొంచెం డిఫరెంట్ లుక్ కోసం ఫ్లోరల్ బీడ్స్ కూడా ఇచ్చారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కంప్లీట్‌గా పర్ల్ అండ్ రూబీ బీడ్స్ కాంబినేషన్‌లో ఉందండి. ఇది మనకి 6.9 గ్రామ్స్‌లో వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సింగిల్ చైన్ కాంబినేషన్‌లో పర్ల్ హ్యాంగింగ్స్ ఇచ్చారు అక్కడక్కడ. ఇది 3.2 గ్రామ్స్‌లో ఉందండి. చూసేదానికన్నా వేసుకున్నప్పుడు దాని బ్యూటీ తెలుస్తుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్‌గా 2 లైన్ కాంబినేషన్‌లో తీసుకున్నారు. ఇది 4.8 గ్రామ్స్ ఉందండి. 2 లైన్స్ ఇచ్చినా కూడా మనకి ప్రతి బిట్ దగ్గర అటాచ్మెంట్ ఇచ్చేసరికి మనకి కదలకుండా అలాగే స్టాండర్డ్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నక్షి కాంబినేషన్‌లో ఇచ్చారు. కాకపోతే ఇక్కడ కొంచెం ఎలిగెంట్ లుక్ యాడ్ చేయడానికి బ్లూ స్టోన్స్ ఇచ్చారనమాట అక్కడక్కడ. ఈ చోకర్ వచ్చేసి 23.526 గ్రామ్స్‌లో ఉందండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక లాంగ్ చైన్ చూపిస్తాను. ఇంతవరకు మనం మ్యాంగో కాంబినేషన్‌లో చాలా చూసుంటాము. కానీ ఇది మెష్ టైప్ మ్యాంగో కాంబినేషన్ అనమాట. ఫస్ట్ లైన్ అంతా మనకి లక్ష్మీదేవి అమ్మవారి మోటివ్స్ ఇచ్చారు. అండ్ సెకండ్ లైన్ అంతా మనకి మ్యాంగో కాంబినేషన్‌లో మోటివ్స్ ఇచ్చి, పైన మనకి గ్రీన్ స్టోన్స్ ఇచ్చారు కొంచెం హైలైట్ చేయడానికి. నెట్ వెయిట్ వచ్చేసి 75.466 గ్రామ్స్‌లో ఉందండి. నెక్స్ట్ నేను జిలేబీ నెక్లెస్ చూపిస్తాను. మనం ఏ స్టోర్‌కి వెళ్ళినా సరే ప్రతి 10 ఐటమ్స్‌లో ఒక జిలేబీ నెక్లెస్ కంపల్సరీ ఉంటుంది. అంత ట్రెండింగ్‌లో ఉందన్నమాట. ఇది 30.148 గ్రామ్స్‌లో ఉందండి. అంటే 3 తులాస్‌లో అలా ఉంది. సీరియస్లీ ఫినిషింగ్ అయితే చాలా నీట్‌గా అనిపించిందండి. అందుకే పిక్ చేసుకొని చూపిస్తున్నాను. అండ్ కింద హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా చిన్నవి, అది 3.5 గ్రామ్స్‌లో ఉంది. నేను చాలా జిలేబీ స్టైల్ కాంబినేషన్‌లో నెక్లెసెస్ చూపించాను, కానీ ఇది చాలా డిఫరెంట్ అండి. బికాస్ చూడగానే ఫస్ట్ నాను చైన్ అనుకున్నాను. తర్వాత దాని అల్లిక చూసి లేదు, ఇది జిలేబీ స్టైల్ కాన్సెప్ట్‌లో ఉంది అనిపించింది. అండ్ లాకెట్ పార్ట్ కూడా చాలా రాయల్‌గా ఇచ్చారండి. లక్ష్మీదేవి అమ్మవారిని ఇచ్చి పక్కన 2 ఎలిఫెంట్స్‌ని కూడా చాలా డీటెయిలింగ్‌గా ఇచ్చారు. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 3.5 గ్రామ్స్‌లో ఉందండి.
ఇప్పటివరకి నా ఛానల్‌లో నేను ఎన్నో సార్లు కాసుమాల చూపించుంటాను. అవి చాలా బాగున్నాయి. నేను కాదనట్లేదు. బట్ ఇది నాకు చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ఒక్కసారి ఆ కార్వింగ్ చూడండి. పికాక్ స్టైల్ కాంబినేషన్‌లో ఒక లైన్ అంతా మోటివ్స్ ఇస్తే లక్ష్మీదేవి అమ్మవారు కాంబినేషన్‌లో కాసు ఇచ్చారు. చాలా ఎంబోస్డ్‌గా. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 53.3 గ్రామ్స్ అండి. అంటే 6 తులాస్ లోపే ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మల్టీ కలర్ కాంబినేషన్‌లో ఉన్న మ్యాంగో నెక్లెస్ అండి. షార్ట్ మ్యాంగో నెక్లెస్. నెట్ వెయిట్ వచ్చేసి 29.6 గ్రామ్స్‌లో ఉందండి. 3 తులాస్ లోపు ఉందనమాట. మనకి రెడ్ అండ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్‌లో ఇచ్చారు. అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా అనిపించిందండి. లాకెట్ కూడా కావాలంటే మనం డిటాచబుల్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పటివరకి మీకు ప్రతీదీ నక్షి కాంబినేషన్‌లోనే చూపించాను. బట్ ఇది నక్షి కుందన్ కాంబినేషన్ అండి. కుందన్ అనగానే మళ్ళీ హెవీ కుందన్ ఏం రాలేదు. మనకి కేవలం మిడిల్ పార్ట్‌లో చాంద్ షేప్‌లో కుందన్స్ ఇచ్చారండి. అండ్ గ్రీన్ ఎమరల్డ్ బీడ్స్ కాంబినేషన్ కూడా ఇచ్చారు విత్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్. అండ్ ఈ లాంగ్ చైన్ నెట్ వెయిట్ వచ్చేసి 68.3 గ్రామ్స్ ఉందండి. అండ్ ఒక్కసారి నీట్‌గా అబ్జర్వ్ చేయండి. మనకి కంప్లీట్‌గా లాంగ్ చైన్ అంతా పికాక్ స్టైల్ మోటివ్స్ తోటే ఇచ్చారనమాట. నెక్స్ట్ నేను ఇంకొక బ్యూటిఫుల్ బ్రైడల్ నెక్లెస్ చూపిస్తానండి. ఇది యెల్లో పాలిష్‌లో వచ్చినా కూడా ఎంత రాయల్‌గా కనిపిస్తుందో చూడండి. ఈ షార్ట్ మ్యాంగో హారం వచ్చేసి 34.1 గ్రామ్స్‌లో ఉందండి. అండ్ స్టడ్స్ వచ్చేసి 7.120 గ్రామ్స్‌లో ఉంది. స్టడ్స్ కూడా నీట్‌గా ఫినిషింగ్ చాలా రాయల్‌గా ఉందండి. యెల్లో పాలిష్‌లో చాలా మెంబర్స్ గోల్డ్ ఇష్టపడట్లేరు కానీ ఇలాంటి కలర్ కాంబినేషన్‌లో బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఈ ఫ్లోరల్ కాంబినేషన్‌లో ఉన్న ఈ షార్ట్ నెక్లెస్ వెయిట్ వచ్చేసి 24 గ్రామ్స్ ఉందండి. అండ్ లాకెట్ కూడా చాలా డిఫరెంట్‌గా ఇచ్చారండి. మనకి ఫ్లోరల్ షేప్ కాంబినేషన్ విత్ పికాక్ స్టైల్ మోటివ్స్ ఇచ్చారు. అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి నెట్ వెయిట్ 6.9 గ్రామ్స్ ఉందండి. అండ్ నెక్స్ట్ నేను కొన్ని షార్ట్ నెక్లెసెస్ చూపిస్తాను. అది మనం 2 ఇన్ 1 లాగా వాడొచ్చండి. చేతికి వంకిలాగా పెట్టొచ్చు. లేదు అనంటే చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ నెక్‌కి కూడా పెట్టొచ్చు చౌకర్ లాగా. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ నక్షి విత్ గ్రీన్ బీడ్స్ కాంబినేషన్‌లో ఉంది. 18.698 గ్రామ్స్‌లో వస్తుందండి. ఫినిషింగ్ మాత్రం ఎక్కడ తగ్గలేదండి. మనకి ఎంత లైట్ వెయిట్‌లో ఉన్నా కూడా ఇక్కడ ఫినిషింగ్ చాలా నీట్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఈ కోరల్ కాంబినేషన్‌లో ఉన్నది మనకి 20.4 గ్రామ్స్‌లో ఉందండి. ఒక్కసారి ఆ ఫినిషింగ్ చూడండి. ఎంత లైట్ వెయిట్‌లో ఇచ్చినా కూడా వాళ్ళు కార్వింగ్ మాత్రం చాలా డీటెయిల్‌గా ఇస్తారు. అండ్ స్వర్ణ కంచిలో వడ్డానం కూడా చాలా లైట్ వెయిట్‌లో ఉంటాయండి. మనకి ప్లెయిన్ గోల్డ్‌లో ఉంటాయి. లేదు అంటే నక్షి కుందన్ కాంబినేషన్‌లో కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ నక్షి కుందన్ కాంబినేషన్‌లో ఉన్న వడ్డానం మనకి 106 గ్రామ్స్‌లో ఉంటుందండి. మీకు ఇంకా లైట్ వెయిట్‌లో కావాలన్నా కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఎవరికైనా డీటెయిల్‌గా వడ్డానాల గురించి కావాలి అనంటే ఒక్కసారి నా కమెంట్ బాక్స్‌లో చెప్పండి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి నేను అర్థం చేసుకోగలుగుతా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంబోస్డ్ కాంబినేషన్‌లో తీసుకున్నాను. మొత్తం నక్షి కాంబినేషన్‌లోనే వస్తుందనమాట. కుందన్స్ అక్కడక్కడ చాలా రేర్‌గా ఇచ్చారు. ఇది మనకి 73.4 గ్రామ్స్‌లో వస్తుందండి. అండ్ ఈ వీడియో కింతే అండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చాలా సార్లు నన్ను లైట్ వెయిట్‌లో చూపించమని అడుగుతున్నారు కాబట్టి I tried my best and thank you so much for watching till the end.